హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి నర్సరీ నుంచి కొత్త మొక్కలు తీసుకొచ్చాము. చూడండి ఎంత బాగున్నాయో. లైట్ పింక్ కలర్, ఇది గులాబీలు ఇది తెచ్చానండి. ఇదేమో మందారం, ఇది కూడా పింక్ అండ్ డార్క్ పింక్, లైట్ పింక్ డబల్ కలర్ ఇది తీసుకొచ్చాను. మందారాలు 4 తీసుకొచ్చామండి. ఈ గులాబీ క్రీపర్ అండి, ఇది ఇలా క్రీపర్ది ఇలా గుత్తులు గుత్తులుగా వస్తుందని ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇది చిన్న ఆకుల కరివేపాకండి, ఇది చాలా స్మెల్ వస్తుంది కొంచెం వేసినా కూడా, అందుకని ఇది ఉండాలి మన దగ్గర గార్డెన్లో అని తీసుకొచ్చాను. ఇది పెద్ద రేఖల మందారం, ఇది పెద్ద మందారం. ఇది చూడండి అసలు మొగ్గ ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ తీసుకొచ్చానండి. ఇప్పుడు రీపాటింగ్ చేస్తున్నాను. కోకోపీట్, రెడ్ సాయిల్ అండ్ వర్మీ కంపోస్ట్ 3 1:1:1 రేషియోలో వేసానండి. ఇదిగోండి ఈ కవర్లో నాటుతున్నాను. ఫస్ట్ అడుగున కొంచెం వెజిటబుల్ వేస్ట్ చేశాను నేను ఇలాగా. ఇవన్నీ అడుగును కొంచెం వేసాను, ఎందుకంటే అది మెల్ట్ అయిపోతూ ఉంటుందని. చాలా వర్మీస్ ఉన్నాయి మా దాంట్లో. ఇదిగోండి ఇట్లా మొత్తం ఇలా వేసేసాను. ఇలా వర్మీస్ చాలా ఉన్నాయి చూడండి. ఇది కవర్ తీసేస్తున్నాను ఇట్లాగా. అడుగున కొంత మట్టిని తీసేసి పెడతానండి దాంట్లో. ఈ అడుగున మట్టిని కొంత తీసేస్తున్నానండి. ఇది గట్టిగా ఉంటుంది, అందుకని వేర్లు సరిగ్గా స్ప్రెడ్ అవ్వవని ఇది తీసేస్తూ ఉంటా. ఎప్పుడైనా నర్సరీస్ నుంచి తీసుకొచ్చినవి అడుగునవి కొంచెం మట్టి ఇలా తీసేసేయాలి, ఈ రెడ్ సాయిల్ని, అప్పుడు వేర్లు బాగా వస్తాయి. ఇదిగోండి ఇలా తీసేసి సగం వరకు తీసేసుకొని అప్పుడు పెట్టుకోవాలి మనం మొక్కని. వేర్లు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇదిగోండి ఇంక ఇలా పెట్టేస్తున్నాను. దీని నిండా మట్టితో నింపేస్తాను ఇప్పుడు. ఇట్లా మొత్తం మట్టితో నింపేసుకుంటున్నానండి. దీంట్లో నీమ్ కేకు, ఎప్సమ్ సాల్టు, బోన్ మీలు, సీవీడ్ గ్రాన్యువల్స్ అండ్ ట్రైకోడర్మా, ఎన్పీకే ఇవన్నీ కలిపేసి ఉంచానండి. అది వేసేస్తున్నాను ఇక్కడ. వేర్లు కొంచెం దగ్గరలో వేస్తున్నాను. తర్వాత మళ్ళీ మట్టితో కప్పేస్తాను నేను ఇప్పుడు. ఇట్లా వర్మీస్ ఉంటే మనది ఆర్గానిక్ అనండి. ఈ ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వేస్తే, ఇవి కెమికల్స్ వేస్తే ఇవి బతకవండి వర్మీస్. ఇట్లా పూర్తిగా నింపేసుకోవాలి మనం. ఎప్పుడు రీపాటింగ్ చేశాక మొక్క మొదల్లో కొంచెం గట్టిగా నొక్కుకోవాలండి, అప్పుడు బాగా నాటుకుంటుంది. ఇది గాలి వెళ్ళకుండా వేర్లకి ఇట్లా గట్టిగా నొక్కుకొని వాటరింగ్ చేసుకోవాలి. అంతే, ఇంకా అయిపోయింది రీపాటింగ్. కొంచెం షేడెడ్లో పెట్టుకోవాలి, నీడున్న చోట పెట్టుకోండి. ఇది కరివేపాకు మొక్క అండి. ఇదిగోండి ఇట్లా కొంత తీసేసుకుంటే వేరు భలే బాగా వచ్చింది దీనికి. జాగ్రత్తగా వేరు పోకుండా, ఇదిగోండి వేరు భలే ఉంది. ఇక్కడే మనం ఇదంతా సీవీడ్ ఆల్రెడీ మట్టిలో కూడా కలిపానండి దీన్ని. మళ్ళీ ఇలాగా వేరు అంటుకునేట్టుగా ఇట్లాగా పెడుతున్నాను. ఇలా కొంచెం ఇట్లా గట్టిగా ఇట్లా పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇట్లా ఫిల్ చేసేసుకోవాలి. ఈ మందారం మొక్కకి వేర్లు బాగా వచ్చినాయండి బయట వరకు. ఇది ఇలా తీస్తే ఇక్కడ బుట్టలా కనపడిందండి. ఇది మందారం మొక్కలకి ఇట్లా పెడుతున్నారు, చూసుకోవాలి. ఇది ఉంటే మళ్ళీ దీనికి వేర్లకి చాలా ఇబ్బంది. ఇది బుట్టలా ఉంటుంది, సాప్లింగ్స్ది దీంట్లో పెట్టి పెంచుతారు వాళ్ళు. మనం ఇది తీసేసేయాలండి బుట్టని, లేకపోతే వేర్లు సరిగ్గా రాక దీంట్లో నుంచి చాలా ఇబ్బంది పడుతూ మొక్క తొందరగా పాడైపోతుందండి. అందుకని ఈ బుట్టని కట్ చేసేసేయాలి. ఇది రావట్ల వేర్లు బాగా పెరిగిపోయినాయి కదా. ఇలాంటి బుట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి మనం.
నర్సరీ నుంచి మెయిన్ తెచ్చుకొని ఇలాంటివి చూసుకోవాలి. ఇదిగోండి ఇట్లా తీసేసుకోవాలి. చూడండి వేర్లు ఎలా వచ్చినాయో. ఇట్లా తీసేసుకోవాలి, లేకపోతే వేరు డ్యామేజ్ అయిపోతుంది, పెరగలేదన్నమాట ముందు. ఇదిగోండి ఇట్లాంటి బుట్టలు ఉంటాయి, మనం చూసుకొని జాగ్రత్తగా తీసేసుకోవాలి ఈ బుట్టల్ని, వీటిని ఉంచకూడదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం లోపలికి పెట్టుకొని గట్టిగా అదుముకోవాలి మనం. ఇలా తీసేసుకొని చక్కగా మనం మట్టిలోకి పెట్టేసుకోవాలి, అప్పుడే బాగా ఎదుగుద్ది మొక్క. ఇట్లా మొత్తం నింపేసుకోవాలి మనం. ఇదిగోండి వేర్లు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, మొక్క ఎంత బాగుందో. ఈ వేర్లు కూడా ఈ వేర్లను బట్టి బాగా పెరుగుద్దండి. ఇదిగోండి ప్రతి మొక్కకి కూడా ఇట్లా మందారానికి మాత్రం ఇట్లా ఉందండి బుట్ట. ఇది చూసుకొని మీరు తీసేసుకోండి, లేకపోతే సరిగ్గా పెరగవు మొక్కలు. అన్నిటికీ నీళ్లు పోస్తున్నానండి. అన్ని మొక్కల్ని రీపాటింగ్ చేసేసాను. బాగున్నాయి అసలు, భలే ఉన్నాయి అసలు ఇవి మొక్కలన్నీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.